శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతి వాసుదేవాయ. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము నుండి ఈవేళ మనం 15వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. సర్వస్య చాహం హృది సన్నివిష్ణో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విధేవ చాహం. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, నేను సమస్త ప్రాణుల యొక్క హృదయమందున్నవాడను. నా వలననే జీవునకు జ్ఞాపక శక్తి అనగా జ్ఞానము, తెలివి, మరుపు కలుగుచున్నవి. వేదములన్నిటి చేతను తెలియదగిన వాడను నేనే అయ్యున్నాను, మరియు వేదము నెరిగిన వాడును కూడా నేనే అయి ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు భగవాన్. సర్వస్య జాతి మత కుల తారతమ్య మిథ్యు లేక చరాచర ప్రాణి కోట్ల యందు భగవానుడు నివసించుచున్నాడని చెప్పబడుట వలన ఇక నెవరును అధైర్యపడవలసిన పని లేదు. మహాపాపి అయినను చండాలుడైనను తన యందలి దైవ సన్నిధిని స్మరించి పవిత్రాచరణ ద్వారా వారిని తెలుసుకొనవచ్చును. అట్టి పాపియు తన వెనుకనున్న తనకు ఆధారముగానున్న అఖండ చైతన్యమును స్మృతి ఎందుంచుకొనినచో, తన నిజరూపమును చింతించినచో పుణ్యాత్ముడై అయి తరించును. ఇట్టి అవకాశమును శ్రీకృష్ణ పరమాత్మ గీత యందు సర్వులకును కల్పించియున్నారు. ఎటువంటి వారికైనను తరించుటకు చక్కని అవకాశమును నొసంగియున్నారు. తరంగము చిన్నదైనను పెద్దదైనను రెండిటి వెనుక మహాసముద్రమే కలదు కదా. కాబట్టి చిన్న తరంగము ప్రాణి అధైర్యం అందవలసిన పని లేదు. తన యందలి అంతర్యామియగు పరమాత్మను తెలుసుకొనిన చాలును. ఆ పరమాత్మ అందరి యొక్కయు జన్మ హక్కు అని గీతాచార్యులు సర్వస్య అను పదము ద్వారా భేరి మ్రోగించి చెప్పుతున్నారు. హృది అనగా హృదయమునందు అని పేర్కొనుట వలన భగవానుడు ప్రతివానికిని అతి సమీపమున హృదయమందే వర్తించుతున్నారని భావము. కావున శిక్షకుడు చెంతనేయున్నారని గ్రహించి పాపకృత్యములను చేయక భగవత్ ప్రీతికరములైన కార్యములని, ధర్మ కార్యములనే చేయవలెను. మత్తః స్మృతి జ్ఞానమపోహనంచ అనగా స్మృతి, జ్ఞానము, మరుపు ఇవి అన్నియు మనస్సు యొక్క వివిధ రూపములు. పరమాత్మయో మనస్సునకు అధిష్టానముగా ఆధారభూతుడుగా నున్నవారు కావున వారి వలననే అవి కలుగుచున్నవని చెప్పబడినది. దీనిని బట్టి కేవలము స్థూల వస్తువులనే కాక అతి సూక్ష్మములకు జీవుని మానసిక వృత్తులను కూడా భగవానుడు గమనించుతున్నట్లును, వారికి తెలియకుండా ఏదియు మనస్సునందు జరగదనియు స్పష్టమగుచున్నది. కాబట్టి ప్రతి వారును తమ మనస్సునందు ఎలాంటి అపవిత్రత, మాలిన్యము, దుస్సంకల్పములు, విషయ వాసనలు రానేయకుండా భద్రముగా చూచుచుండవలేను. వేదైత్య సర్వైరహమేవ వేద్యః వేదములందు, శాస్త్రములందు అనేక దేవులు, దేవతలు చెప్పబడినప్పటికీ తెలుసుకొనదగిన వాడు ఆ పరమాత్మ ఒకడే అయ్యున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది వివిధ దేవతలందరూ ఒక్క పరమాత్మ యొక్కయే వివిధ రూపములై ఉన్నారు. ప్రపంచమున ఒకే చరమ లక్ష్యము, ధ్యేయము, జ్ఞేయము కలదు. అది సచ్చిదానంద పరబ్రహ్మమే, పరమాత్మయేయును. వేదాంత కృత్ అనగా వేదములన్నిటినీ సృష్టించినది సాక్షాత్తు పరమాత్మయే కాని మానవ మాతృడు కాదని మనకు స్పష్టముగా తెలుపబడుట వలన ఆ వేదములందు తెలుపబడిన సత్యములందు
ఇవి భగవత్ప్రోక్తములే అను నమ్మకము కలిగి ప్రవర్తింపవలేదు. అవి దైవ నిర్మితములగుటచే వాని అఖండ విశ్వాసముంచవలెను. లోకమున గురు పరంపర చెప్పునప్పుడును ఓం నారాయణం పద్మభవం అని మొట్టమొదట ఆ పరమాత్మని శ్రీమన్నారాయణునే పేర్కొనుచుందురు కదా. కావున భగవంతుడు ఎచటనున్నాడు అంటే అందరి యొక్క హృదయమున నివసించుతున్నాడు. స్మృతి జ్ఞానము మరుపు ఎవని వలన కలుగుతున్నవి అంటే ఆ పరమాత్మ వలనే కలుగుతున్నవి. వేదములన్నిటిచే తెలియబడదగినది ఎవరు? వేదాంతమును సృష్టించినది ఎవరు? వేదమును లెస్సగా తెలిసిన వారెవరు? ఆ పరమాత్మే. కాబట్టి ఏ వస్తువునవితే ఎవరు సృష్టించారో వారే ఇంటూ ఉన్నారు. ఆహారమును పండించువాడు పరమాత్మని, ఆహారమును భుజించువాడు పరమాత్మని, యజ్ఞము చేయువాడు పరమాత్మని, వర్షము రూపములో వస్తూ ఉన్నది పరమాత్మని. ఉన్నది ఒకే వస్తువ, అది దైవం లేక పరమాత్మ లేక పరంధాముడు, ఏదైనా పేర్లు పెట్టుకోవచ్చు. పరిపూర్ణం ఒక్కటే ఉన్నది. లేనిది లేకని సృష్టించుకొని ఇంత నటనలు చేసి అభావమైపోతూ ఉన్నది. ఇది అంతా కూడా లేనిది అని ఎరగవలెను. అదే సత్యవాక్కు. సర్వం సద్గురుపాదార్పణమస్తు. జై గురుదేవ.